మనం సైతం దేశం కోసం అంటూ 1000 అడుగుల జాతీయ జెండాతో ఎన్డీఏ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి నారాయణ. వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది సింహపూరీలు, జెండాలు చేతపట్టి దేశభక్తిని చాటిన మహిళామణులు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, కాశ్మీర్లో 26 మంది భారతీయులని ఉగ్రవాదులు హతమార్చారు. ప్రతి ఒక్కరిని ఆ సంఘటన కలిసివేసింది. భర్తను భార్య ముందే ముష్కరులు హతమార్చారు. నీచమైన చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ప్రతీకారం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే ఆ దేశానికి ఆపరేషన్ సింధూర్ తో ప్రధాని మోదీ బుద్ధి చెప్పారు. మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది. భర్తని కాల్చడం, ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు, భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు, భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధూరాలో. అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా